హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ సతత హరిత అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? సతత హరిత అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, ఈశాన్య భారతదేశం. ఎక్కడ విస్తరించి ఉన్నాయో తెలపమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ కనుమలు, అలాగే ఈశాన్య భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచమని అడిగాడు. పులుల సంరక్షణ కేంద్రం, రాష్ట్రం. పులుల సంరక్షణ కేంద్రాలు, రాష్ట్రాలను జతపరచమని అడిగాడు. బన్నేరుగట్ట, రామ్గర్ విషదరి, రాణీపూర్, దంఫా. ఈ వైపు రాష్ట్రాలు ఇచ్చి జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. ఆకురాల్చు అరణ్యాలకు సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఆకురాల్చు అరణ్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ అడిగాడు. ఆకురాల్చు అరణ్యాలు ద్వీపకల్ప భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఆకురాల్చు అరణ్యాలు వాణిజ్యానికి ఉపయోగపడతాయి. ఆకురాల్చు అరణ్యాలు ప్రధానంగా 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల సంవత్సరిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ అరణ్యాల్లోని ప్రధాన వృక్షాల్లో ఫర్, సిల్వర్ ఫర్, జెనీఫర్, దేవదారు వృక్షాలు ప్రధానమైనవి. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. మరలా జతపరచమని అడిగాడు. జాతీయ పార్కు ఉన్న రాష్ట్రం. ఈ వైపు జాతీయ పార్కులు, ఈ వైపు రాష్ట్రాలు ఇచ్చి జతపరచమని అడిగాడు. కజిరంగా, వాల్మీకి, వన్స్ ద హెమీస్. జాతీయ పార్కుల నుంచి రాష్ట్రాలను జతపరచమని అడిగాడు. ఒకసారి ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. కింది వాటిలో సరైన సమాధానాలు గుర్తించండి. చూడండి, సరైన సమాధానాలు గుర్తించండి. ప్రస్తుతం భారతదేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు 44,402.95 కిలోమీటర్ల స్క్వేర్. భారతదేశంలో వీటి విస్తీర్ణం 1.35%. భారతదేశంలో జాతీయ పార్కులు ప్రపంచంలో 12వ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో సరైన సమాధానాలు అడిగాడు ఫ్రెండ్స్. సరైనది గనక మనం చూస్తే ఏ, బి, సి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచమని అడిగాడు. జీవావరణ అభయారణ్యం, రాష్ట్రం. సిమ్లీపాల్, అగస్త్యమలై, పన్నా, నోక్రేక్. ఇక్కడ జీవావరణ అభయారణ్యాలను జతపరచమని అడిగాడు. ఇక్కడ చూస్తే ఒకసారి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు. చూడండి, సరికాని సమాధానాన్ని గుర్తించండి. భారతదేశంలో దాదాపుగా 573 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. దాదాపుగా 1,23,762.56 కిలోమీటర్ స్క్వేర్ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. ఇవి దేశ విస్తీర్ణంలో 3.76% ఆక్రమించాయి. ఇవి ప్రపంచంలో దాదాపు 15వ స్థానంలో ఉన్నాయి. సో వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది గనక మనం చూస్తే ఆప్షన్ డి మాత్రమే, అనగా డి స్టేట్మెంట్ అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, కింది వాటిని జతపరచమని అడిగాడు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రాష్ట్రం ఇచ్చాడు. ఈగల్ నెస్ట్, అంచంగ్, బిలిగిరి, రంగా హిల్స్, దాల్మా. ఈ వైపు రాష్ట్రాలు ఇచ్చాడు. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. కింది వాటిలో సరైన సమాధానం గుర్తించమని అడిగాడు. ముళ్ళ అడవులు భారతదేశంలో 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. ఇవి ప్రధానంగా వాయువ్య భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాల్లో బ్రహ్మజముడు, నాగజముడు లాంటి ప్రధాన వృక్షాలు. ఈ అరణ్యాల్లో వృక్షాలు సరాసరి 40 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. వీటిలో సరైన సమాధానం గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనది కనుక చూస్తే మొదటి 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. జతపరచమని అడిగాడు. జాతీయ పార్కు గల రాష్ట్రం. చూడండి, జాతీయ పార్కులు, ఈ వైపు రాష్ట్రాలు ఇచ్చి జతపరచమని అడిగాడు. సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే
ఆప్షన్ 1 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి. మడ అడవులు తీర ప్రాంతంలో అధికంగా విస్తరించి ఉంటాయి. మడ అడవులు మన దేశంలో పశ్చిమ బెంగాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. మడ అడవుల్లో వృక్షాలు ప్రధానంగా శ్వాస వేర్లను కలిగి ఉంటాయి. మడ అరణ్యాల్లో లక్క, బలుసు, వెదురు, సాల్ లాంటి వృక్షాలు ప్రధానంగా పెరుగుతాయి. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది గనక చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పర్వతీయ అరణ్యాలకు సంబంధించి సరైనవి గుర్తించండి. పర్వతీయ అరణ్యాలకు సంబంధించి సరైనవి అడిగాడు. పర్వతీయ అరణ్యాలు ప్రధానంగా అల్పైన్ అరణ్యాలంత ఎత్తులో పెరుగుతాయి. పర్వతీయ అరణ్యాలు విభిన్న ఎత్తులో పెరుగుతాయి. అల్పైన్ అరణ్యాల్లో ప్రధానంగా ఫర్, జెనిఫర్, దేవదారు వృక్షాలు పెరుగుతాయి. ఈ అరణ్యాలు ద్వీపకల్ప భారతదేశంలో కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది ఒకసారి చూస్తే మొదటి 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. జతపరచండి. బయోస్పియర్లు అవి గల రాష్ట్రాలను జతపరచమని అడిగారు. ద్రిబ్రు, సైకోవా, గ్రేట్ నికోబార్, నందాదేవి, మానస్. చూడండి, బయోస్పియర్ రిజర్వులు అవి గల రాష్ట్రాలను జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరైనది. చూడండి, ఇక్కడ మరొక క్వశ్చన్, కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి. సరికాంది గుర్తించమని అడిగాడు. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు హెమిస్. భారతదేశంలో అతి చిన్న జాతీయ పార్కు స్మాల్ బటన్. కిబుల్ లంజో జాతీయ పార్కు మేఘాలయలో ఉంది. మొదటి జాతీయ పార్కును ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేశారు. వీటిలో సరికాని సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ సి మాత్రమే సరికానిది. సి మాత్రమే సరికాని. నెక్స్ట్ క్వశ్చన్, కింద వాటిని జతపరచండి. చూడండి, జతపరచండి. చట్టం, ఇక్కడ సంవత్సరం ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ రాష్ట్రం కాదు సంవత్సరం. చట్టం అవి చేసిన సంవత్సరాలను జతపరచమని అడిగాడు. ఈ వైపు జాతీయ అటవీ విధానం, అటవీ హక్కుల చట్టం, వన సంరక్షణ చట్టం, అడవుల పండుగ. ఈ వైపు సంవత్సరాలు ఇచ్చి జతపరచమని అడిగాడు. ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరైన జత. చట్టం చేసిన సంవత్సరం. చూడండి, సరికాని సమాధానం అడిగాడు. సతత హరిత అరణ్యాల్లో చెట్లు దాదాపుగా 65 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ముళ్ళ, పొద అరణ్యాల్లో చెట్ల వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోయి పొడవుగా ఉంటాయి. మడ అడవులు శ్వాస వేర్లను కలిగి ఉంటాయి. ఆర్ధ ఆకురాల్చే అరణ్యాలు సగటున 120 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మధ్యప్రదేశ్లోని పులుల సంరక్షణ కేంద్రాలను గుర్తించండి. మధ్యప్రదేశ్లోని పులుల సంరక్షణ కేంద్రాలు అడిగాడు. ఇక్కడ ఆన్సర్ పన్నా, సంజయ్. కింది వాటిలో పశ్చిమ బెంగాల్లోని జాతీయ పార్కులను గుర్తించండి. పశ్చిమ బెంగాల్లోని జాతీయ పార్కులు. ఆన్సర్ సింగలీలా, నియోరా వ్యాలీ. కింది వాటిలో యునెస్కో గుర్తించిన జీవావరణ అభయారణ్యాలేవి. కింది వాటిలో ఇక్కడ ఇచ్చిన దాంట్లో యునెస్కో గుర్తించిన జీవావరణ అభయారణ్యాలు ఏవి? ఆన్సర్ నొక్రేక్, మన్నార్. కింది వాటిని జతపరచండి. చూడండి, కింది వాటిని జతపరచమని అడిగి ఈ వైపు జంతువులు, ఈ వైపు సంరక్షణ ప్రాంతాలు. జంతువులు సంరక్షణ ప్రాంతాలను జతపరచమని అడిగాడు. ఆసియా సింహాలు, ఒంటి కొమ్ము ఖడ్గాలు, మంచు చిరుత, రెడ్ పాండా. ఈ వైపు కజరంగా, గిర్, కాంచనజంగా, గ్రేట్ హిమాలయ. ఇక్కడ జతపరచమని అడిగాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.